గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో సర్వ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. డిఎల్ఏలతోనూ మరి క్యాడర్తోనూ మరి లీడర్లందరితోనూ కూటమి నాయకులందరితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి ప్రోగ్రాం జరిగింది. మరి దీనివల్ల ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని భావితరాల భవిష్యత్తు కోసం ఇది ఒక మంచి పునాదురాల విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం పనిచేసిందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ అభివృద్ధులు పరుగులు పెడుతుందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఆ విధంగా 2 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా చర్చించడం, మరి ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశాం. సుమారుగా మా పెనుగొండ నియోజకవర్గంలోనే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఉపాధి పనులన్నీ సుమారుగా 2133 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల్లోనే అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టాం. వచ్చే 3 సంవత్సరాల్లో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి మరి ప్రగతిని, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి యువతకు భరోసా ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్కరూ సర్పోగ్లంలో పాల్గొని వారు వంతుగా వారు మరి సమయాన్ని కేటాయించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. వెన్నుపోటుకు 2 ఏళ్ళని చెప్పేసి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపుచ్చింది రేపు నిరసన కార్యక్రమం. దీనికి మీ స్పందన? ఈ రాష్ట్రానికి మొట్టమొదటి వెన్నుపోటుదారుడు ఎవరంటే, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నూతన రాష్ట్రంగా మరి 14-19 నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఏ విధంగా రాష్ట్రానికి కష్టపడ్డారో మరి మనందరికీ తెలుసు. మరి ఒక్క ఛాన్స్ అని చెప్పి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ప్రజావేదిక కూర్చోటం మొదలుపెట్టి మరి యువతకు మహిళలకు, రైతన్నులకు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించిన మొట్టమొదటి వెన్నపోటుదారుడే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యి, ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రం ఎడారిగా మారిపోతుంది అని గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన ప్రజలు కాబట్టి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ఈరోజు ఏ నమ్మకంతో అయితే ప్రజలు కట్టారో, అధికారం మాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తుంది. ప్రజలందరికీ అర్థమైంది ఎవరు ఈ రాష్ట్రానికి వెనుపోటుదారులు, ఎవరు యువతకు వెనుపోటు వచ్చింది, ఎవరు మహిళలకు అన్యాయం చేసింది, ఎవరు రైతన్నులకు అన్యాయం చేసింది, పరిశ్రమలు ఎవరు తరిమేసింది అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ వెన్నుపోటుదారి కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అన్న విషయం ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయం తెలియజేస్తూ, మరి ఈరోజు వాళ్ళ పార్టీ ఉనికి కోసం వాళ్ళు ఈరోజు డైవర్షన్ చేస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ వస్తే జాబ్ వస్తుంది, సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎవరికైనా ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారా? ఈరోజు మేము మాట చెప్పాం, డిఎస్సి పూర్తి చేశాం. మరి యువతపై కూడా ఇప్పుడిప్పుడే యువత పురుడు పోసుకుంటుంది. ఆ యువతపై కూడా కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పోస్టింగ్లు ఇచ్చాం, పిల్లలందరికీ పాఠాలు చెప్తున్నారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బట్టగాల్చి మా మీద వేసి ప్రజలు డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి రాగా అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పి మేము మోసం చేయలేదు. చెప్పని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీశక్తి పథకం అమలు పరిచాం. దీపం 2 కింద జగన్ రెడ్డి గ్యాస్ ఛార్జీలు పెంచడం తెలుసు. మేము ఉచితంగా దీపం 2 కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. జగన్ రెడ్డికి బస్ ఛార్జీలు పెంచడం తెలుసు. మేము మహిళలకు, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అన్నదాత సుఖీభావ ఇచ్చాం. మరి రైతన్నులకు డ్రిప్ ఇస్తున్నాం, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం. ఈరోజు అనేక పనిముట్లు ఇచ్చి రైతన్నులకు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తున్నాం. పంట ప్రొక్యూర్ చేస్తున్నాం. మరి ఇప్పటికప్పటికి అవగాహన ప్రోగ్రాములు పెడుతున్నాం. యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి చూపిస్తున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. మరి మన రాయలసీమనే లెక్కేసుకుందాం. ఈ రోజు తాగునీరు, సాగునీరు అందుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదా? 5 సంవత్సరాల ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పనిచేశారా? సినిమా సెట్టింగ్లు వేసుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు రాయలసీమలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. ఒకప్పుడు కరువు అనే తాండవం ఆడేది, కరువు అనే రాక్షసి ఇక్కడ తాండవం ఆడేది.
ఈరోజు సాగునీరు అందుతున్నాయి, తాగునీరు అందుతున్నాయి, పరిశ్రమలు సృష్టిస్తున్నాం, అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. దాంతో పాటు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కృష్ణా జలాలు కుప్పం తీసుకెళ్ళాం, మరి ఆ రోజు కియాని తీసుకొచ్చాం, ఈ రోజు మళ్ళీ మరి విమానాల పరిశ్రమని మన సత్యసాయి జిల్లాకు తీసుకొస్తున్నాం, డ్రోన్ తీసుకొస్తున్నాం, మరి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తున్నాం, అదే పనిగా మరి సిసిటీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, మరి ఇన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తున్నాం. మరి నేను రాయలసీమ బిడ్డ అన్నాడు. ఎక్కడ రాయలసీమ బిడ్డ? రాయలసీమ ద్రోహి, రాయలసీమ ద్రోహే కాదు, ఈ రాష్ట్రానికి వెన్నుపోటుదారుడే జగన్మోహన్ రెడ్డి. రమ్మనండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 2 ఏళ్లలో మేము ఈ రాష్ట్రానికి ఏం చేశాం? మరి ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా ఏం చేశాడు? నిన్న మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. శవరాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. తండ్రి శవం పెట్టుకోవడం తెలుసు, బాబాయ్ గొడ్డలు పోటు చేసి నరికింది వాళ్ళే, మళ్ళీ బాబాయ్ని బాడీని అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకోవడం తెలుసు. మరి మామూలుగానే డోర్ డెలివరీ తెలుసు, రబ్బరబ్బ నరకటం తెలుసు. నిన్నటి రోజు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా డబ్బులు ఇచ్చి మహిళల్ని బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళతో ప్రజలందరికీ క్లారిటీ ఉంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ రాయలసీమలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే మీరు ఏ విధంగా ప్రజల్ని ఆదుకున్నారో, మరి గతంలో వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు, కరోనాలో కావచ్చు, ఎన్ని అవాంతర కార్యక్రమాలు, అవాంతర ఘటనలు జరిగినప్పుడు మీరు ప్రజలకు ఏ విధంగా స్పందించారో ప్రజలందరికీ తెలుసు. వరదలు వచ్చినప్పుడు ఏం చేశారో, మరి మేము ఈ 2 ఏళ్ల పాలనలో ఏ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మరి మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా యువగల నేత, క్యాబినెట్, ఎక్కడెక్కడ మంత్రులు ఆ సమస్యను పరిష్కరిస్తూ వాళ్ళకు అండగా ఉంటూ కావలసిన అన్ని సంక్షేమాలు మేము వాళ్ళకి అందజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు గురించి మాట్లాడతారా? విశాఖ ఉక్కుని అమ్మేయాలనుకున్న వెన్నుపోటుదారుడు జగన్ రెడ్డి. క్లారిటీగా ప్రజలందరికీ క్లారిటీ ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం.